రాజకీయాలు ఎప్పుడూ ఉత్కంఠంగానే ఉంటాయి. హేమ హేమీలను దేశానికి అందించిన ఈ నియోజకవర్గంలో పలువురు ప్రముఖులు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఏలూరు పార్లమెంటు ఎన్నికల్లో ఈసారి రసవత్తర పోరు నెలకొనుంది. తొలిసారి అధికార ప్రతిపక్ష పార్టీల నుంచి వారసులు పోటీ పడుతున్నారు. తొలిసారి రాజకీయాల్లోకి వచ్చిన యువనేతలు డి అంటే డి అనేలా తలపడుతున్నాయి. పైగా ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందినవారే కావడం, ఇరువురి కుటుంబాలకు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉండడం, ఆర్థికంగా బలంగా ఉండడం వంటివి ఏలూరు రాజకీయాల్లోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లోనే ఆసక్తిగా మారాయి. మరి ఈసారి వీరిలో ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఎవరికి ప్రజలు పట్టం కడతారు? ఎప్పుడూ కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే ఏలూరు పార్లమెంట్ కైవసం చేసుకునేవాళ్లు. అయితే ఈసారి దానికి భిన్నంగా యాదవ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు యువ నేతలు ఏలూరు ఎంపీ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. వైసీపీ నుంచి మంత్రిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావు తనయుడు సునీల్ కుమార్ యాదవ్ పోటీలో ఉండగా, టీడీపీ నుంచి యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా సుధాకర్ యాదవ్ తనయుడైన పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇద్దరు యువకుల మధ్య పోరు యుద్ధ వాతావరణాన్ని తలపించేలా ఉంది. గెలుపు నాదంటే నాదని ఇద్దరు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. వైసీపీ నుంచి ఏలూరు అభ్యర్థిగా బరిలో ఉన్న కారుమూరు సునీల్ కుమార్ యాదవ్ తండ్రి కారుమూరు నాగేశ్వరరావు సీనియర్ రాజకీయ నాయకుడు. ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రి కూడా. ఈ కుటుంబానికి కూడా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉంది. కారుమూరి గతంలో పశ్చిమ గోదావరి జిల్లా జెడ్పీ చైర్మన్ గా పనిచేయడంతో పాటు ద్వారకా తిరుమల జెడ్పీటీసీగా పనిచేశారు. తర్వాత దెందులూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. అలాగే ఆయన తణుకు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి, ఓవరాల్గా మూడోసారి పోటీ చేస్తుండగా ఆయన కుమారుడు సునీల్ ఏలూరు పార్లమెంట్ బరిలో ఉన్నారు. జగన్ బంధుత్వం, తండ్రి కారుమూరి నాగేశ్వరరావు మంత్రిగా ఉన్నారు కాబట్టి వైసీపీ ఎంపీగా సునీల్ గెలుస్తారని వైసీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే వైసీపీపై ఉన్న వ్యతిరేకత కారుమూరికి కలిసి రాకపోవచ్చునని రాజకీయ నేతలు భావిస్తున్నారు. ఇక టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పుట్టా మహేష్ కుమార్ యాదవ్కు ఘనమైన వారసత్వం ఉంది. ఈయన తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్ టీడీపీ సీనియర్ నాయకుడు. అంతేకాకుండా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడు కూడా. ఈ జిల్లాలో మొదటి నుంచి కూడా యాదవ సామాజిక వర్గం టీడీపీ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నది. అంతేకాకుండా బంధుత్వాలు కూడా అదనపు బలంగా ఉండే అవకాశం ఉండడంతో ఆయన గెలుపు సునాయాసం అవుతుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. పోలవరం ఎడమ కాలువ పనులకు ఇంజనీరింగ్ పనిచేయడంతో ఇప్పటికే మంచి పేరు సంపాదించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో తన మార్కు చూపిస్తారని హామీ ఇస్తూ ప్రచారం చేస్తున్నారు. ఇక కుటుంబ బలం కూడా ఉండడంతో పుట్టా మహేష్ గెలుపు ఖాయమని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పుట్టా మహేష్ స్పీడ్తో క్యాడర్లో జోష్ పెరిగింది. ఏలూరులో ఈసారి టీడీపీ అభ్యర్థి గెలుస్తారని స్థానికుల్లో టాక్ నడుస్తోంది. గెలుపు అవకాశాలు కూడా పుట్టా మహేష్కే ఉన్నాయని రాజకీయ నేతలంటున్నారు. ఉత్కంఠ పోరుకు ఏలూరు వేదిక అయింది. పుట్టా వర్సెస్ కారుమూరుగా పరిస్థితి మారింది. వైసీపీ వారసుడు వర్సెస్ టీడీపీ వారసుడు మధ్య పోటీ రసవత్తరంగా మారింది. అయితే ఇద్దరు వారసుల్లో ఎవరు పైచేయి అవుతారనేది చర్చనీయాంశంగా మారింది. మరి పార్లమెంట్లో అడుగుపెట్టే వారసుడెవరో తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.